సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ కి సంబంధించి లాస్ట్ ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సోమవారం నాడు సెన్సార్ బోర్డు నాన్నకు ప్రేమతో సినిమాని చూసి సర్టిఫై చేసేసింది. U/A సర్టిఫికేషన్ తో నాన్నకు ప్రేమతో జనవరి 13న థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోయింది. సినిమా ఫస్ట్ కాపీ 2 రోజుల క్రితమే రెడీ అయిపోయింది. కానీ సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ కారణంగా మండే సెన్సార్ బోర్డు ఈ సినిమాని సెన్సార్ చేయడం జరిగింది. ప్రమోషన్స్ లో సినిమా కనిపిస్తున్న నేచర్ ని బట్టి యూ సర్టిఫికెట్ వస్తుందేమోనని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కట్స్ ఏమీ లేకుండా సెన్సార్ బోర్డు U/A ఇచ్చింది అంటున్నారు. సుకుమార్ కొన్ని విషయాలకు సంబంధించి చాలా పర్టికులర్ గా ఉంటారు. అంత తొందరగా కాంప్రమైజ్ అవరు. సినిమా ట్రైలర్ లో కూడా సెక్స్ వంటి పదాలని వాడటం జరిగింది. బహుశా అలాంటి విషయాల కారణంగానే సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చారు అనుకోవచ్చు. ఇక సెన్సార్ రిపోర్ట్ విషయానికి వస్తే చాలా పాజిటివ్ గా వినిపిస్తుంది. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయిన దగ్గర నుండి కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. సెన్సార్ తర్వాత కూడా ఆ రకంగానే మాట్లాడటం కనిపిస్తా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ల్యాబ్ లో వర్క్ జరుగుతున్నప్పుడు చూసిన కొంతమంది, ఇప్పుడు సెన్సార్ తర్వాత సెన్సార్ సభ్యులు చెప్తున్నారు అన్న టాక్ అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయి. అందరూ కూడా హైలైట్ గా చెప్తుంది ఒక విషయమే. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 40 minutes టచింగ్ గా ఉంటుంది. ఆ అనుభూతి ఓ పట్టాన ఎవరిని కూడా వదిలిపెట్టదు. సూపర్ గా వచ్చింది ఆ 40 minutes అని చెప్పేసి మాట్లాడటం కనిపిస్తా ఉంది. ఆ 40 minutes పీరియడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నడుస్తున్న జగోద్ బాబు మధ్య వచ్చే కన్వర్సేషన్, అలాగే తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ తో వచ్చే కన్వర్సేషన్స్ రెండు కూడా సూపర్ హైలైట్ గా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడటం కనిపిస్తా ఉంది. తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటదని, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గేమ్ ఒకటి ఉంటదని, బేసిక్ గా అయితే సినిమా బోర్ కొట్టదు అండ్ ఎమోషనల్ గా టచ్ చేసిద్ది అని చెప్తున్నారు. ఆ పైన సుకుమార్ డైరెక్షన్, రకుల్ ప్రీత్ గ్లామర్, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ లు, స్పెషల్ గా లవ్ దెబ్బా సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు అలరిస్తాయి అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అటెన్షన్ తీసుకుంటాయని మాట్లాడటం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా సెన్సార్ రిపోర్ట్ తర్వాత ఈ సినిమా మీద పాజిటివ్ బస్ మరింత పెరుగుతా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆయన టీం ఈ సినిమా విజయం మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అలానే ఈ సినిమా చుట్టూతా ఉన్న పరిస్థితులన్నీ కూడా సూపర్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఈ సినిమా మీద కలగాలని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.